దయాపాత్రం దేవచ్చాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం లక్ష్మీనాథసమారంభాन् నాదయామునమధ్యమాम् అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజేత్మరుక్మవ్యామోహతः తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితాయేతయస్తనయా విభూతిः సర్వం యదేవ నిన్నేన మదన్మయామి ఆచ్యర్చన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తరంగరీగడం ప్రణమామి మోద్న భూతం సరశ్చ మాదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహి భక్తాంధ్రేణ పరకాలయతి ఇంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనత్తరామయమనావాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలదిం గోవిందపురాధిపం భట్టార్యన్నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనకోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయతవే యస్సవాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాద పాదాబ్జై నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపుర్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య శూనవే సంసారభౌతికందత్తదేవదేవతయే నమః సత్యర్దసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రిపురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం వధుపరవక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసోమన సుందరజామాతృమే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవసమగ్నజంతు సంసారపౌతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామనివాసినే రామానుజార్యుదాసస్సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగరజన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమాం భజే శ్రీమద్వెంకటరమణార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంప్రయే భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடி என்னும் தன் குருகூர் என்னும் மறுவினியவன் பொருணல் என்னும் அருமறைகள் அந்தாதி செய்தானையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெரிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை அல்லாதே எஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவில்லேன் என் தைசடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆய்ந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளந்தர வான் பெருகும் சோலை மலரங்கள் வன் புகழ்ந்து ஆண்டு தமிழ் முறைகள் ஆயிரம் ஏற்றம் எல்காய் சடகோபன் அயம்பாள் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் நெய்யாமையர் நிலையம் தக்க நெறியும் தடையாது தப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அதுபோல் யாகினிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜேயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்போ நமః జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ పెరుమాళ్ళ యొక్క అత్యద్భుతమైనటువంటి విజయ పరంపరలని చాటేటువంటి దశకంలో మనం 7వ పది 4వ దశకం ఆది యజ అనేటువంటి దాంట్లో మనం 5వ పాసురంలో ప్రవేశించాము.
ముందుగా అంతవరకు పాసురాలను ఒక్కసారి సేవించుకుందాం. అమ్మా 4 పూర్తి అవ్వలేదమ్మా. పూర్తి అవ్వలేదా? ఓకే. ஆழியழ செங்கும் வில்லுமெழ திசைவாழியழ தன்னம் வாழுமெழ அன்னம் மோழையழ முடிபாதமெழ அப்பன் ஊழியழ உலகம் கொண்டவாறே ஆறுமலைக்கு எதிர்ந்தோடுமலி அறவூறு சுலாய் மலை தேயக்குமலி கடல் மாறு சுழந்து அழைக்கின்ற ஒலி அப்பன் சாறுபடா முதன் கொண்ட நான்றே நான்றில ஏழ்மண்ணம் தானத்தவே பெண்ணும் நான்றல ஏழ்மலை தானத்தவே பெண்ணும் நான்றல ஏழ்கடல் தானத்தவே அப்பன் ஒன்றிடந்து ஏற்றில் கொண்ட நாளே நாளுமெழா நில நீருமெழா வெண்ணும் கோளுமெழா எருகாலுமெழா மலை தாழுமெழா சுடர் தானுமெழா அப்பன் ஊழியழா உலகம் ఉండవోనే. మనం అనుసంధానం చేసుకునేటువంటి తిరువాయుమొழிకి శాశ్వతత్వం కల్పిస్తే బాగుంటుంది అని కొంతమంది పెద్దలు ప్రతిరోజు నాకు ఫోన్ల ద్వారా వారి అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. ఇంతకుముందు మనకి ఏటి శ్రీనివాసరావు గారు కూడా అన్నారు. ఆ తర్వాత నిన్న వెంకటేశ్వరరావు గారు కూడా మళ్ళీ అమ్మా ఇవన్నీ అసలు మొదటి నుంచి ఎవరైనా రికార్డ్ చేశారా? నేనైతే చెయ్యలేదు, ఏదో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. మొత్తం కోర్సులో ఎవరి దగ్గరైనా మొదటి నుంచి ఉన్నాయా అంటే వాటిని అన్నిటినీ కూడా ఒక పెన్ డ్రైవ్లోకి తీసి శాశ్వతీకరించి అందరికీ ఇవ్వాలి అని పెద్దల యొక్క కోరికగా నిన్న చక్కగా తెలియచేశారు. అద్భుతంగా ఉంది. అలాంటి శ్రద్ధ నాకు లేకపోవడం నిజంగా నా వైపు లోటే. కానీ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే చెప్పండి అమ్మా. నా దగ్గర ఉన్నాయమ్మా. పద్మావతి నేను చాలా మటుకు చేశానంటే అన్ని చేశానని చెప్పలేను, కానీ చాలా మటుకు చేసినట్టు నేను ఒకసారి అప్లోడ్ చేయించండి, యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తే అందరికి వెళ్తుంది, చేస్తుంది. అలాగా మొదలు శ్రీయపతుల దగ్గర నుంచి ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి. నా దగ్గర ఉన్నాయమ్మా, అన్నీ ఉన్నాయమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. వీడియో ఉండదు, ఆడియోనే అన్నారు నిన్న. ఇవన్నీ కూడా ఒక చోటికి చేరుద్దాం. ఇంకా వీలుంటే బుక్స్ గా కూడా వేసుకుందామండి. ఇలాగ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకునేలాగా వాటిగా హాయిగా ఉంటుంది. కొంచెం ఆ ప్రయత్నంగా రేపు ఒకసారి అనౌన్స్మెంట్ చేయండి అన్నారు ఆయన. అందుకోసమని ఇవాళ చేస్తున్నాను. మీరు జాతికే మహోపకారం చేసినట్లు శ్రీనివాసరావు గారు. ఇది మామూలు ఉపకారం కాదు. ఎందువల్లంటే వెంకటేశ్వరరావు గారితో ఒకసారి మీరు అందరూ కలిసి మాట్లాడుకుని అలా చేస్తే బాగుంటుంది. పుస్తక రూపంగా తీసుకొద్దామా, పెన్ డ్రైవ్లోకి తీసుకొచ్చి అందరికి కావాల్సిన వాళ్ళకి సప్లై చేద్దామా ఏమిటి అనే విషయాన్ని ముందు కొండంత మనోధైర్యాన్ని ఇచ్చారు. అన్ని ఉన్నాయి అనేటువంటి మాటని చెప్పారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చాలా సంతోషం. తర్వాత ఆ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి వారితో సంప్రదించి ఏం చేయాలి అనేది మనం మాట్లాడదాం. సరే, 4వ పాసురంలో వ్యాఖ్యానంలో మనం చివరికి వచ్చాము. ఇది చాలా అది చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది. కానీ నిన్ననైతే ఒక 50-60 ఫోన్లండి ఆర్యజ గురించి. ఎంతో బాగుందమ్మా. విజయ వృత్తాంతాలన్నీ కూడా ఇది ఒక మనశ్శాంతినిస్తుంది. కావాలన్నప్పుడు అలా పెట్టుకుని వినేలాగా కూడా ఏర్పాట్లు చేయండి తల్లి అని ఇలాగ ఇదే భావాన్ని ప్రకటిస్తూ ఎంతో మంది ప్రతిరోజు కూడా దానికి మీరందరూ సహకరించి దానికి ఒక అక్షరాత్మకతని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇప్పుడు మనం 4వ పార్ట్ மகாப்பிரளயத்தில் ரட்சண பிரகாரத்தை అరళి చేయగలరు. 4 మెజా వరకు కూడా అయిపోయింది. ఆ పారా మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. నాడు మెజ కాలం వ్యవస్థ అయిపోగా నాహో నరాత్రికి నా అహో నరాత్రికి ఎన్నుంబడియే యజా పేరా ஆண்டென்னும் மாசமென்னும் நாளென்னும் கலை என்னும் கஷ்டை என்னும்
சொல்லுகிறவை எல்லாம் ஆதித்யனுடைய గత్యాగత్యాలే వరిగర ఇరే ఇది నేను చెప్పుకున్నాం. సూర్య గమనాన్ని బట్టి కాలగమనం అనేటువంటిది మనం లెక్కలోకి తీసుకుంటున్నాము. వ్యవచ్ఛేదకనాన ఆదిత్యనుళ్ళే పుక్కాల్ వ్యవచ్ఛేదమాన ఇవయ్యం కోమిత్తన ఇరే. ఇది కూడా చాలా మంచి లైన్ అని చెప్పుకున్నాం. ఏమిటంటే ఏ సూర్యుడి ఆధారంగా కాలగతిని నిర్ణయిస్తున్నామో ఆ సూర్యుడు కూడా ఆయనలోకి వెళ్ళిపోతే కాలగతికి ఇంకా ఆధారం ఏముంటుంది అనేటువంటిది. నెల నీరు మెడ కారణంగలోడు కార్యంగలోడు వాసియర ఉళ్ళే పువ. కార్యము కారణము ఒక మూలంలోంచి ఒక సృష్టి లాంటిది వస్తుంది. ఇవి రెండు కూడా ఒక్కసారి నశించిపోతే అంటే ప్రళయార్ణవంలో మెలిగిపోతే ఇంక ఏది ఉండదు కదా. కార్యముళ్ళ విడితే కారణం అనువర్తిక కాణానెన్నో. కార్యం ఉంటేనే కారణ కార్యాలు రెండిటికి సంబంధం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది అనేది మనకి తెలుసు కదా. మామాయే మంగవట్టు ఎన్నో ప్రకృతి తత్వத்தை சொல்லானிருக்கச்செய்தே இங்கு இவ்வுயிரை பெருகிமருதி என்று சொல்லா నిన్నారుదే. ఇది దాని కారణத்திலே పోగామైకాగ. అంటే ఏదైనా సరే వ్యాఖ్యాతలు దీనికి చాలా చక్కగా మంచి మామాయ అన్నప్పుడు ప్రకృతి మూల ప్రకృతి అని ఒకటి, కారణ ప్రకృతి అని చెప్పి రెండు ప్రకృతులు, కార్య ప్రకృతి కారణ ప్రకృతి అని రెండు మాటలు చెప్పారని కూడా చెప్పుకున్నాం కదా. వీటిని తొలగించమని ఆళ్వార్లు ప్రార్థించారు. ఉయిరై పిరిగిరిది ఎంగిరార్ చేతన సంసృష్టయాన ప్రకృతియన్ను తోత్తుకైక్కాగా విಣ್ಣం గోళమెడ ఆకాశము అంగుళ్ళ గ్రహంగళం ఎడ. ఆకాశము చెప్పుకున్నాం కదండి, పంచభూతాలు. వాటిలో నుంచి వచ్చేటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాదులు, వీటన్నిటినీ మూలాలు తన్మాత్రలు అన్నీ కూడా. ఎరికాలుమెడ అగ్నితత్వం వాయుతత్వం పోం మలై తాళుమెడ పర్వతంగళడియోడే పరిందుళ్ళే పుగ వేరు కురుత్తోడే పర్యా సుడర్తానుమెడ. నెక్స్ట్ పేజీ చిట్ట చివరి కొంచెం ఉందండి. అనుక్తమాన తేజస్తత్వంగళు ఉళ్ళే పుగ. ఇంతవరకు చెప్పనటువంటి మిగిలిన తత్వాలు అన్నీ కూడా అందులో ప్రవేశించగా అప్పన్ ఊజి యజ. ఊజి అంటే శబ్దం, యజవెంద్రదు తోత్తవెంద్రపడి ఓరో క్షోభంగళుకుండానాలు நம்முடைய அழைந்தானுக்கு உள்ளே புகம்போது திருவாசலில் తిరక్కమారవారం పోలే తిరువయత్తిల్ పుగుగిరదు అని. అంటే ప్రళయంలో చేతనాలన్నీ పరమాత్మ యొక్క గర్భంలోకి వెళ్ళిపోయే సమయంలో ఆ సంభ్రమధ్వని చెప్పుకున్నాం కదండి. నేను సరదాగా చెప్పుకున్నాను కదా, తినేటప్పుడు శబ్దాలు వస్తుంటాయి, అలాంటివన్నీ చెప్పుకున్నాను కదా. నంబళ్ళేవారు అనేవారట, ఆ భగవంతుడి గర్భంలోకి వెళుతుంటే శ్రీరంగ దేవాలయంలో ప్రజలు చేసే శబ్దంలా ఉంది అనేవారటండి. ఆయనకి ఎంత అన్ని రంగనాథుడితోటే ముడి. నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానాలన్నీ కూడా ఇవత్తయ్యం రింజగిరిపోలే ధ్వనికాన్ ఎన్నమ్మాళ్ పణిక్కుంపడి. వీటన్నిటినీ లోపలికి పంపించేటప్పుడు స్వామి నోట వెలువడేదే ఆ ధ్వని అని అమ్మాళ్ళు అనేటువంటి వారు చెప్తూ ఉండేవారు అని. అండ్రియే அத்தால் நினைக்கிறது ஈஸ்வரத்துவ பிடராலன்றியே பத்தும் பத்தாக ఆశ్రిత రక్షణమేయా ఇరుక్కపడి. ప్రళయకాలంలో లోకాలను ఆరగించడము అనేది స్వామి యొక్క రక్షణ కార్యము. అంటే వీటన్నిటినీ కొట్టుకుపోకుండా తనలో పెట్టుకుని మళ్ళీ సృష్టి సమయానికి తనలో నుంచి బయటికి వెలిగక్కుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పేసుకున్నాము అనుకున్నాను. ఐదవ పాసురంలో ప్రవేశిద్దాం. ஓம் உடைமல்லர் தரந்த ஒளி மன்னர் ஆணுடை சேனை நடுங்கும் ஒளி வெண்ணுள் ஏன் உடை தேவர் வெளிப்பட்ட ஒளி அப்பன் காணுடை பாரதம் கையலை போலுదే. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క విజయ వృత్తాంతాన్ని చెప్తున్నారు అని చెప్పుకున్నాం కదండి. అందులో మనకి మొట్టమొదటిగా ఎంతో అందమైనటువంటి పంచాయుధ వర్ణన చేశారండి. ఆ తర్వాత 2 దగ్గరికి వచ్చేటప్పటికి సముద్ర మథనం అనేటువంటిది ఎలా జరిగింది చెప్పారు. 3 దగ్గరికి వచ్చేటప్పటికి మహావరాహ వృత్తాంతాన్ని భూమిని పెళ్లగించినటువంటిది. 4 దగ్గరికి వచ్చేటప్పటికి
అవాంతర ప్రళయ వృత్తాంతాన్ని తెలియచేశారు. ఈ 5 దగ్గరికి వచ్చేటప్పటికి భారత సమర వృత్తాంతాన్ని మనకి తెలియచేస్తున్నారు. మహాభారత వృత్తాంతాన్ని 7 అంజాం పట్టు 138వ పేజీలో ఆఖరి లైన్ నుంచి ప్రారంభమవుతుంది. భారత సమర వృత్తాంతై అరుళిచ్చేగిరార్. మహాభారత సమర వృత్తాంతాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. అమ్మా ప్రతిపదార్థం చెప్పలేదమ్మా. ఆ? ఐదో పాసురానికి ప్రతిపదార్థం చెప్పలేదమ్మా. చెప్తున్నా 5వ పాత్రం ఊనుడై మల్లరతదరందవలి. ప్రతిపదార్థం అప్పన్ కానుడై భారతం కయ్యరై పోలుదు. అప్పన్ స్వామికి తండ్రి అని పేరు. ఎందుకని ఎంత జాతికి ఉపకారం చేసినటువంటి సృష్టికి ఉపకారకుడు కాబట్టి ఆయనకి అప్పన్ అని పేరు. తండ్రి అంటేనే ఉపకారం చేసేవాడు. ఆయన కానుడై భారతం, ఆ భారత యుద్ధాన్ని కయ్యరైపోలేదు ఆరంభించిన సమయంలో, భారత సంగ్రామ ప్రారంభ సమయంలో అని అర్థం అన్నమాట. పూనుడై మల్లరతదరందవలి. మంచి బలమైన ఆహారాన్ని తిని కండ పుష్టిని చేకూర్చుకున్నటువంటి మల్లులున్నారే, తదరంద చూర్ణమైపోయారట. ఆ చూర్ణమైపోయిన ఒలి వినపడుతోంది. ఇది మనకి ఊహించుకోవడానికి తేలిక. ఎలాగంటే చూడండి, ఒకడు చేయి పట్టుకుని ఇలా తిప్పేస్తుంటే మనకి తెలియడానికి ఏం చేస్తారు, పటపట ఆ ఎముకలన్నీ విరిగిపోయిన శబ్దాన్ని అనుకరిస్తారు కదా, అలాగా అన్నమాట. ఇలా చూర్ణమైపోయి పొడి అయిపోతుంటే ఆ శబ్దం వినిపిస్తోంది. వెన్నుళ్ళు ఏనుడై దేవర్. ఏదో జరిగిపోతోందని ఆకాశంలో పైన ఎత్తుగా ఉన్నటువంటి దేవతలు వెళ్ళిపట్టవలి పరుగులు తీసుకుంటూ వచ్చే ధ్వని. పరుగులు పెట్టుకుంటూ వస్తే ధ్వని వస్తుందా అంటే ఒక హడావిడి ధ్వని మనకి వినిపిస్తుంది. దానితో పాటు దేవతలు చేసేటువంటి స్తోత్రాల ధ్వని అని కూడా వ్యాఖ్యానంలో చెప్పారు. అందరూ కీర్తిస్తున్నారు పెరుమాళ్ళని, ఆ ధ్వని అంతా వినపడుతోంది అని చెప్పి 2 శబ్దాలు వినిపించాయి. ఒకటేమో బ్రహ్మాండమైనటువంటి తమ దేహాన్ని పెంచుకోవడం కోసం బలవర్ధకమైనటువంటి ఆహారాలను తీసుకొని కండలు పెంచిన మల్లులు మరణించినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు కటకటలాడే శబ్దం. మొదటి శబ్దం అది సంహార సమయంలో. రెండవది ఆకాశం నుంచి దేవతలు చేసేటువంటి స్తోత్ర ద్వారం. ఒలి అంటే శబ్దం. ఈ 2 శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి అని. ఇప్పుడు వ్యాఖ్యానం 139వ పేజీ. ஊனுடை மல்லர்த்ததரந்தவலி ஏத்திலக்கை பெத்துங்கிரம் இடுக்கையுடையரான துரியோதனன் పరికరం తేర్కాలిలే నెరింద ఓసై. అదే ఇప్పుడు దుర్యోధనుడు లాంటి వాళ్ళు మామూలుగా ఎక్కడైనా మల్లులను పెంచాలనుకోండి, కండపుష్టి కలగాలి అంటే వాళ్ళకి మరి అడ్డమైన తిండి పెట్టాలి, లేకపోతే కండబలం రాదు కదా. ఇప్పుడు అసురులను పెంచినప్పుడు చెప్తారే అక్కడ వాళ్ళకి కండబలం కలగడం కోసం బలవర్ధకమైనటువంటి అనేక రకాల ఆహారాలు. అంతదాకా ఎందుకు, కంసుడు తన ఆ ఏనుగుకి కువలయ పీయడానికి కూడా ఎలాంటి తిండి పెట్టాడో ఏమిటో అంతలాగా అది బలిసిందే అని మనకి వ్యాఖ్యానాల్లో చదువుకున్నామే. అలాగా మల్లెండ్రు మెడుక్కు ఆ దుర్యోధనుడి సైన్యాన్ని అంతటినీ ఇక్కడ చంపాలి అన్నమాట. మిడుక్కయుడయ్య పరికరం అన్నపడి మల్లర్కు మిడుక్కై கொண்டாதைக்காக துர்திரவியங்களையும் மாம்சங்களையும் புஜிப்பித்து அட்டத்து வெளியிலே நிறுத்தி நானாயிత్తు నలిగైకాక. అది ఒక దుర్ద్రవ్యంగళయ్యం మాంసంగళయ్యం అని ఒక పదం వాడారండి. అంటే ఒక ప్రాణిని చంపి తినేవి దుర్ద్రవ్యాలుగా మనకి పెద్దలు చెప్పారు. అంతకంటే వివరణ అక్కర్లేదు. అవతల యొక్క ప్రాణిని తీసివేసి ఆ దేహాన్ని భుజించడం అనేటువంటిది మహాపాపము అని పెద్దలు సిద్ధాంతీకరించినటువంటి విషయం అన్నమాట. అలాగా అవన్నీ పెట్టేసి కండల్ని పెంచి మల్లుల్ని తయారు చేసి నలిక్కై కాగా
அத்த எறிந்து பையளைகளை தேர் கால் తీజేయిట్టు నెరిత్త పోదై ధ్వని. ఆ దుర్యోధనుడి సైన్యాన్ని రథ చక్రాలు అలా సైన్యం మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఎంత బలమైనటువంటి వాళ్ళు. దుర్యోధనుడు ఏం చేశాడు, వాళ్ళు బలంగా పెరగాలి అని చెప్పి దుర్ద్రవ్యాలు, రక్త మాంసాలు ఇత్యాదులన్నీ తినిపించి వాళ్ళని బలిష్టంగా తదరంద వాళ్ళని కూడా చూర్ణం చేసేసినటువంటి, అనాయాసంగా చంపినటువంటి శబ్దం వినిపిస్తుంది. అంటే భారత యుద్ధంలో జరిగినటువంటి సైనికుల యొక్క ఆ మరణంలో వచ్చేటువంటి దైహికమైనటువంటి శబ్దాలు, ఆహాకారాలు ఇత్యాది శబ్దాలతోటి ఏముందండి యుద్ధ భూమి అంటే. ఒక్కడి ప్రాణం పోతుంటేనే భరించలేము ఆ శబ్దాన్ని, ఆర్తధ్వనులని. అలాంటిది యుద్ధ భూమిలో ఎన్ని అక్షౌహిణుల సైన్యం అండి, వాళ్ళు మరణిస్తూ ఉంటే చేసేటువంటి బాధలు, ఆహాకారాలు, ఆ జరిగేటప్పుడు శరీరం చేసేటువంటి శబ్దాలు, టప్ టప్ అని పేలేటువంటి శబ్దాలు, కింద పడే శబ్దాలు, భయంకరమైనటువంటి ఆ శబ్దాలు. బలద్దై పోర పొలియ చొల్లి వైతు తదరంద ఎంగిరారు కాణం. అంటే ఆ బలమంతా చూస్తుంటే బాబాయ్ కృష్ణుడు రథం నడుపుతుంటే ఇంకా మా పని అయిపోయిందిలే అనే భయంతో గుండెగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి మరణాల్లో 100 రకాలు ఉన్నాయి కదండి. మామూలుగా ఏదైనా జరిగి మరణించడం, కాలానుగుణంగా మరణించడం కాకుండా భయం వేసి గుండెగిపోవడం ఎన్నో ఉన్నాయి కదా. అలా సైన్యంలో ఎంతో మంది అడలిపోయేటువంటిది. పసడై కలం నెరెత్తా పోలే తూర్పారబట్టినట్లుగా అనాయాసైన నెరెత్తబడి వాళ్ళందరినీ చంపడానికి ఏమండి ఏమన్నా కష్టపడ్డాడండి? ఏమీ కష్టపడ్డా. రథాన్ని అటు పోనిచ్చి చేతిలో ఉన్నటువంటి చర్నాకోలని అలా తిప్పాడు, అటువైపు పడిపోయారు, ఇలా తిప్పారు, ఇటు పడిపోయారు. అంత అవలీలగా వాళ్ళని మరణింప చేశాడు అనేటువంటిది అన్నమాట. మన్నరిత్యాది రాజాக்களுடைய வான் பிள்ளை தனத்தையுடைத்தான் சேனை కృష్ణన్ సారథ్యం పన్నవరాగ వేరినా என்று கேட்டவாరు. ఏమండి రథం వస్తుందా? ఎవరండి అక్కడ సారథ్యం చేసేవాళ్ళు? కృష్ణుడా என்று கேட்டவாరే. నా ముడిందో మనరో అయిపోయింది మన పని ఎన్నవ్వడవేలు కొడలు కురింబె కొప్పెట్ట బొలి అని అరిచేటువంటి శబ్దాలు, వణికిపోయేటువంటి శబ్దాలు. ఎంత సహజంగా రాశారో. ఏంటంటే వచ్చి యుద్ధం చేశాక ప్రాణాలు పోవడం కాదండి. కృష్ణ సారథ్యమా, ఆ రథం వస్తుందా, అయిపోయింది మన పని అని భయంతో పోయినటువంటి ప్రాణాలు కొన్ని. ఆణ్ పిళ్ళైగళాన భీష్మద్రోణాదిగళిలే తూసియేరిన పేరు. అది భీష్మద్రోణాదుల వాళ్ళ వెనుక ఉండే ఈ సైన్యం వీళ్ళంతా భయపడిపోయారు. వెనక ఉన్నా కూడా ఏమో ముందు వాళ్ళు ఉన్నారు, మన పని ఎంతలో ఎంత క్షణంలో మన్ని చంపేస్తాడో అని వణికిపోతున్నారు. ఆ వణికిపోయే శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి మహాభారత సంగ్రామంలో. మరీ కళ్ళకు కట్టినట్లుగా రాసేశారు నంబెళ్ళయ్య గారు. అంటే శిరాలు తెగిపడిన శబ్దాలు, కాళ్ళు చేతులు విరిగిపడిన శబ్దాలు, రక్తధారలు అలలుగా ప్రవహించే శబ్దాలు. గుండెలు ఆగిపోతే శబ్దం వస్తుందండి? ఏమో అలా ఆగిపోయినటువంటి భయంకరమైన ఆర్తనాద శబ్దాలు. ఇన్ని రకాల శబ్దాలు. సర్వేశ్వరునోడొక్క ఎన్నంబడి தந்தாமை சமைய விட்டு கொண்ட விமானிகளாயோர் போரே இருப்பிடங்களை உடையராயிருக்கிறார் దేవజాతి. ఈ దేవజాతి అంటాట సర్వేశ్వరునోడొక్క ఇన్నారెన్నంబడి మేము కూడా భగవంతుడు అంతటి వాళ్ళమేనండి అహంకారంతో ఉంటారట. మనకంటే కాస్త ఆయుర్దాయం ఎక్కువ వాళ్ళకంతే. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మా అంతటి వాళ్ళు లేరు అని ఒక అహంకారంతో ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఇప్పటికి వచ్చి ఇవన్నీ చూసి కన్నొక్కు స్తోత్రం పడిన స్తోత్రం పండుగ రద్వని ఆ చూసే దృశ్యాలను చూసి ఆకాశంలో నిలబడి స్తోత్రాలు చేస్తున్నారు. స్తోత్ర ధ్వని వినపడుతోంది. అంటే ఈ పాసురంలో 2 ధ్వనులని చెప్పుకున్నాం కదండి.
ఒకటేమో సైనికుల వైపు నుంచి వచ్చే ధ్వని, రెండోదేమో దేవతలు చేసేటువంటి స్తోత్ర ధ్వని. భూమి ఆకాశాలు రెండూ కలిసిన ధ్వని. ఎంత బాగా చెప్పారో. సబ్రహ్మ సశివ సేంద్ర ఎన్నలు కోవయిలే ఎన్నలాంబడి ఇరిక్కిరవర్గల్ అంటే తనతో సమానంగా అందరూ మేము నారాయణుడు అంతటి వాళ్ళమే, మేము అంతటి వాళ్ళమే, వారు ఆయనే, ఆయన వారే అనేలా ఉన్నవాళ్ళు తైత్తరీయంలో చెప్పినట్లుగా వారిని శరీరాలుగా కలిగి లోపల పెరుమాళ్ళు అంతరాత్మగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోతారు. అది నడిపించేటువంటి వాడు స్వామి అనేటువంటిది మరిపింప చేస్తుంది అహంకారం. ఓహో మేము కూడా చాలా గొప్పవాళ్ళమేమో అనిపిస్తుంది అన్నమాట. అలాంటి వాళ్ళకే ఆయన లోపల అంతరాత్మగా ఉండే అది ఆయన యొక్క ఇంద అంతర్జాతిകളై తన్నుడనే సహపటిక్కలాంబడి తన్నై తాళు విట్టు వైకమే తను సౌలభ్యతాలే. ఏమండి ఇదంతా వాళ్ళని శరీరాలుగా చేసుకుని అందులో తాను అంతరాత్మగా ఉండి ఎంత సులభ మూర్తి అయితే అలా జరుగుతుందండి. సౌలభ్యతాలే, వీళ్ళు వాళ్ళు అని లేదండి, అందరిలోనూ తాను లోపల చేరి ఉన్నటువంటి పరమాత్మ యొక్క సౌలభ్యం ఇక్కడ చెప్పబడింది. అప్పన్ భూభార నిర్హరణం పండిన ఉపకారకన్. అప్పన్ ఉపకారకుడు ఏమిటండి? భూమి భారాన్ని తగ్గించడమే ఇక్కడ పెద్ద ఉపకారము. ఒకళ్ళ ఇద్దరండి, ఇటు 11 అటు 7 18 అక్షౌహిణిల సైన్యం పట్టమని ఊదేశారంతే, అయిపోయిందనమాట. మిగిలింది వేళ్ల మీద లెక్క పెట్టేంతమంది మిగిలారు. ఇటు పాండవుల్లోనూ అంతే, అటు కౌరవుల్లోనూ అంతే, చాలా తక్కువ మంది. ఏదైనా గొడవలు పడ్డప్పుడు విజయం వరించిందని ఆనందపడతారే గాని నష్టం, ప్రాణ నష్టం, యుద్ధాలు జరిగినప్పుడు అటు ఇటు కూడా సమంగానే ఉంటుంది. ఏదో వాళ్ళు పోయారు మనం పోలేదు అనుకుంటారు, విజయం చెందిన వాళ్ళు అలా చెప్తారు, కానీ ఇటు కూడా అంతా జరుగుతుందండి. కానుడై ఇత్యాది కానుడై చచురాది కరణంగళై పడైతదుక్కు ప్రయోజనం. ఏమండి ఇదంతా దర్శనీయంగా ఉంది. కళ్ళున్నందుకు ఆ యుద్ధాన్ని దేవతలు అనుకుంటున్నారు, ఆహా ఏమి యుద్ధం ఏమి యుద్ధం. ఏమండి కళ్ళున్నందుకు యుద్ధాలా చూడడం, అవి చూసా కళ్ళకి సార్థక్యం. కమలాక్ష రక్షించు కర్మలు కర్మలు శ్రీనాథు వర్ణించు సురరక్షకుని చూచు చూడుకులు చూడుకులు. ఇలాగ భగవంతుణ్ణి సేవిస్తే కళ్ళకి సార్థక్యం, గాని యుద్ధాన్ని చూస్తే సార్థక్యం ఏమిటంటే చచురాధికరణంగళై పడైతదుక్కు ప్రయోజనం అత్తై నిలయేక్కా కణ్గహిరే సేనాధూళయం. ఇది కృష్ణుడి యొక్క రూప వర్ణనండి. ఎంత అందంగా ఉన్నాడు. కళ్ళునందుకు ప్రయోజనం యుద్ధం చూడడం కాదండి, రథాన్ని నడిపిన కృష్ణుణ్ణి చూడటము. ఎంత అందగాడిగా ఉన్నాడు అంటే, ఒకటి సేనాధూళి దూసరితమైన శరీరము, కయ్యం ఉழவு కోలం, చేతిలో కొరడ చర్ణ కోల, శిర్వాయి కైరం, కళ్యాలు పట్టుకున్నాడు. రథం నడపడం కదండి, ఆ కళ్యాలన్నీ చేతిలో పట్టుకున్నాడు. అంతేకాదు నాతిన తిరువడిగళమాయి నెక్కెర నిలయిరే. భలే చక్కటి. ఆ రథంలో కూర్చున్నప్పుడు అక్కడ కాళ్ళు మరి కిందకు వేళ్లాడి తీయాలి కదండి, 2 పాదాలు ఇలా కిందకు ఉంటాయి. అగ్రే కుత్వా కమపి చరణం జానునైకేన తిష్టన్ పశ్చాత్పాదం ప్రణయ సజుషా చక్షుషా వీక్షమాణ. ఆ ఫోజుకి అక్షరాన్ని ఇచ్చారండి, ఎంత అందంగా చెప్పారండి. ఒకసారి కళ్ళం ఇలా పట్టుకొని, ఆ చర్ణాకోలాన్ని ఇలా పట్టుకొని వెనక్కి ఒక్కసారి అర్జున అంటూ అలా చూసినటువంటి ఒక అందమైనటువంటి భంగిమకి అదే వర్ణన ఇక్కడ ఎంత బాగుందో చూడండి. సేనాధూళ్యం ఒళ్ళంతా ఆ గుర్రాలు ఎగిరినప్పుడు డెక్కలకి మట్టి ఎగిరి ఆ మట్టి అంతా, ఈ వర్ణన కృష్ణుడికి చిన్నప్పటి నుంచి ఆవుల మధ్య తిరిగినా అంతే కదండి. గోధూళి కోమలిత దూసర ఆ మట్టి అంతా కూడా వేషం గోపాల బాలక శతై అనుగమ్యమానం సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశం ప్రణతోస్మి నిత్యం.
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేషం నచ్చుతుందండి. మనకి పిల్లలు ఉన్నారనుకోండి, అందంగా అలంకరించేసి పట్టుబట్టలు కట్టేసి హారాలు వేసేసి అదొక అందం. మట్టిలో ఆడి వచ్చి ఒళ్ళంతా మట్టి కట్టుకుపోయి జుట్టంతా మీద పడిపోయి టెక్నికలర్ లో వస్తాడు చూడండి. ఆహా, ఎంత బాగున్నావురా, ఎంత అందంగా ఉన్నావురా. ఈ అందం కొంతమందికి నచ్చుతుంది. అలాగే కృష్ణుడికి ఇక్కడ సేనా ధూళియం ఒక లేయర్ అలా. అసలు అయ్యగారు రంగు అద్భుతం. దాని మీద ధూళి రంగు పడింది, ఈ జుట్టంతా పడింది, మట్టి అంతా ఎగిరి పడింది. కయ్యం ఉలవ కోలం కొరడా చేతిలో ఉంది, చెరువాయి కైరం కళ్ళాల చేతిలో ఉన్నాయి. నాతిన తిరువడిగడమాయి 2 పాదాలు కిందకి ఇలా చక్కగా కన్వీనియంట్గా పెట్టుకుని కూర్చున్నాడు. నెక్కర నిలయిరే మామెంగర నిలయిరే అది. ఎందుకంటే ఎలా పెట్టాడు అంటే, ఓ మామేకం శరణం వ్రజ, నన్ను సేవించవా. ఎలా సేవించమంటాయా, ఇగో కాళ్ళు, అందుకే రెడీగా పెట్టుకోవచ్చు. అదేట మామెంగిర నిలయిరేదు దర్శనీయమాన భారతం. భారతం అందమైనది అంటే యుద్ధాలు, తలలు తెగిపడ్డాలు, రక్తపుటేర్లు ఇవి కాదండి. ఆ యుద్ధాల సైన్యం మధ్యలో తాను పార్థ సారథిగా వేంచేసి ఉన్నటువంటి స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్య దర్శనాన్ని చేసుకోమంటున్నారు నంబిళ్ళయ్య గారు. భావనామాత్రంగా ఒక్కసారి ఆ స్వామిని మనం అలాగా ఊహించుకోవాలి అని. కయ్యరైపోయేదు కయ్యుమణియం వగుత్తం కోడింకోడిలా ఇప్పుడై పొరుత్తి. అదేంటంటే ఒక చర్మశ్లోకంలో చెప్పినట్లుగా, ఇదిగో నన్ను చూడవయ్యా, ఆ ధ్వనులన్నీ కూడా நீங்கள் ఇన్నపడి చెయ్యక్కడవిగోళ్ నాంగళ్ ఇన్నపడి చెయ్యక్కడవో, మీరు నన్ను, అదేనండి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, మీరు నన్ను శరణు వేడండి. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నేను మిమ్మల్ని పాపం నుంచి పోగొడతా. అటు ఇటు ఒకే శ్లోకంలో వాళ్ళ కర్తవ్యం తన కర్తవ్యం కూడా అదే. நீங்கள் இன்னபடி செய்யக்கடவிங்கோள் நாங்கள் இன்னபடி செய்யக்கடவோ ఎన్ను కైతట్టి విట్టపోది ధ్వని ఎల్లాం ఉండాయత్తు. అలాగా ఆ సమయంలో వచ్చేటువంటి ధ్వనులన్నీ కూడా మనకి చక్కగా వినిపిస్తున్నాయి అనేటువంటి దాన్ని ఈ 5వ పాసురంలో చాలా అద్భుతంగా కళ్ళకి కట్టినట్లుగా పాసుర రచన ఎంత బాగుంటుందో నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం అంత మరీ బాగుంటుంది. కళ్ళకి కట్టినట్లుగా ఆ రచనా సౌందర్యం చాలా బాగుంది. పూనుడై మల్ల తదరందవల్ మన్నరానుడై సేనై నడుంగంవల్ వెన్నుళ్యేడుడై దేవర్ வெளிப்பட்டவல் அப்பன் காணுனை பாரதம் கையறை போலுதே. 6వ பாசுரம். போழ்ந்து மெலிந்த பொன் சக்கரில் வாந்தி செய் சூழ்மெழுந்து புதிர புனலா மலை கீழ்த்து பிளந்த செங்கமொத்ததால் அப்பன் ஆழ்த்துயிர் செய்து అసురరై కొల్లుమారే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక్కసారి నృసింహస్వామి గుర్తుకొచ్చేసారు నమ్మాడు వాళ్ళకి. ఆ హిరణ్యకశిపుణ్ణి ఎలా నశింపచేశారు ఏమిటి అనేటువంటి దాన్ని చెప్తున్నారు. పోల్దు మెలింద, ఆ హిరణ్యకశిపుడికేమో 100 వరాలు. పొగలు పోను, రాత్రి పోను, నేల మీద పోను, ఆకాశంలో పోను, ఎన్నో వరాలు ఇచ్చేశారు కదండి. ఓహో పొన్ చక్కరిల్, అందుకోసం సంధ్యా సమయాన్ని తీసుకుని, అటు పగలు కాదు ఇటు రాత్రి కాదు, సంధ్యా సమయాన్ని తీసుకొని సూర్యం వాన్ దిశయ్యందే, వ్యాపించి ఉన్న ఆకాశంలో అన్ని దిక్కులా వ్యాపించి ఉదిర పునల్, రక్తం ఎలా వస్తుందంటే చుస్మని పైకి ఒక ప్రవాహం తన్నితే, ఒత్తిడి ఎక్కువైనప్పుడు ప్రవాహం పెరుగుతుంది కదండి, ప్రెషర్ ఎక్కువైనప్పుడు, అలాగ రక్త ప్రవాహం లాగా అప్పన్ నరసింహస్వామి ఇలా కూర్చున్నాడండి, ఇలా ఒళ్ళో పడేసుకున్నాడండి. ఇప్పుడు అది భూమి కాదు, అది కాదు, ఇది కాదు అన్నట్లు కదా. ఆ వేళ్ల గోళ్లలోకి పంచాయుధాలు వచ్చి ప్రవేశించాయండి. పట్టమని ఒక్కసారి చీల్చాడండి. చీల్చేటప్పటికి
ఉదిర పునల్ రక్తం మనం ఒక్కసారి పైకి అలా ప్రవహించింది. ఆడిదుయర్ గొప్ప దుఃఖం కలుగ చేసి శత్రువులకి చూస్తేనే భయమేసిపోతోంది. అసురరై కొల్లమారు రాక్షసులని చంపినటువంటి ప్రకారం మలైకి జదు పిళందా. ఏం పోల్చారండి, కొండని ఎవరైనా చీల్చగలనా? రాతి కొండ. హిరణ్యకశిపుడి యొక్క దేహం కొండలా పడింది. కొండని చీల్చిన సింహంలాగా వాడి వక్షస్థలాన్ని చీల్చి పాడేశాడు. ఎంత బాగా రాశారండి. అది మలైకేజదు పిళంద, కొండను చీల్చిన సింహం ఎత్తది, సింహంతో సమానంగా ఉంది. ఆల్, ఎంత ఆశ్చర్యం అండి. ఓ, ఎంత ఆశ్చర్యం అండి. ఏ, ఎంత ఈ ఒక్కొక్క అక్షరాలు అంతంత ఆశ్చర్యాన్ని తెలియజేస్తున్నాయి. 6వ పాటు హిరణ్యవద వృత్తాంతయ్యరుడి చేయగిరార్. ఈ 6వ పాసురంలో హిరణ్యవద వృత్తాంతాన్ని అంటే నృసింహావతారంలోకి వచ్చారు. ఒక్కొక్క అవతారం ఏది గుర్తొచ్చేస్తే అది వర్ణించేస్తున్నారంటే నమ్మాళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ విజయావతారాలు, విజయ వృత్తాంతాలు అని చెప్పుకుంటున్నాం కదా. అందువల్ల నిజంగా ఎంతటి విజయ వృత్తాంతం అండి. ఒక్క నృసింహస్వామిని తీసుకున్నామంటే అయ్యో బాబో, ఏం మంత్రం అండి, ఏం మంత్రం అండి. అది ఒక్కసారి మనం తలుచుకున్నాము అంటే, జపించాము అంటే నృసింహ మంత్రం చాలా చాలా పవర్ఫుల్. శ్రీమన్ నృసింహ విభవే గరుడ ధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణారి వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమోస్తు. నమోస్తు, నమస్తే అని చదువుతుంటారు కొంతమంది. నమోస్తు, నీకు నమస్కారము. ఎంత శక్తివంతమైన మంత్రము అనండి. దానితోటి పెరుమాళ్ళని ప్రత్యక్షం చేసుకున్న మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. 6వ పాటు హిరణ్యవద వృత్తాంతయ్యరుడి చేగిరారు. ఇప్పుడు హిరణ్యకశపుడి వదని వర్ణిస్తున్నారు. பொழுது மெலிந்தா அலித பிராயோவாசரஹா என்னமா పోలే పొழுது పోగా నిర్కట్ చేయదే. పొద్దు పోయినప్పుడు, అది అంటే నృసింహావతారం ఆవిర్భవించాలంటే సంధ్యా సమయం రావాలి కాబట్టి అది பொன் சக்கரில் சக்கரவான மிடுகிற வளவிலே அவன் வரத்தில் அகப்படாத సంధ్యా కాలத்திலே వరములకు చిక్కుకొనని సమయం. అంటే పగలైనా రాత్రైనా వరం ఉంది, చంపకూడదు అని. వాటికి చిక్కు పడని సమయం. చాలా చక్కటి పదం అండి ఆ వ్యాఖ్యానం. అవన్ వరతిల్ అగప్పడాద, ఆయన అవతరించడానికి అవకాశం లేని పగలు, అవకాశం లేని రాత్రి కాకుండా సంధ్యాకాలத்திலே, అంటే సంధ్యాకాలంలో ఆకాశం అంతా మనకేదో సినిమా డైలాగ్ చెప్పుకోకూడదు అనుకోండి. ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లేదు అంటుంటాడు. ఎర్రటి ఆకాశాన్ని ఎవరి ఊహ కొద్దీ వాళ్ళు పోలుస్తారండి. అలా చేసే వాళ్ళకి అవి గుర్తుకొస్తాయి, ఇలా చేసే వాళ్ళకి ఇవి గుర్తుకొస్తాయి. నృసింహావతారం గుర్తుకొచ్చే వాళ్ళకి ఇవి గుర్తుకు వస్తాయి. అలాగ సంధ్యాకాలத்திலே ఇరాపడర్పేన్ పగల్పడర్పేన్ ఎన్ను వరం కొండానే, నేను రాత్రి చావకూడదు, పగలు చావకూడదు అని వరాలు పుచ్చుకున్నాడు కాబట్టి వాందిశై సూర్యుమెలిందిరప్పునలా పరప్పయ్యుడైతాన ఆకాశం. ఆకాశం అంతా కూడా పొద్దుపోయిన తర్వాత ఎర్రటి మేఘం, ఆ సంధ్యా మేఘం అలా ఆక్రమించేటప్పటికీ దిక్కుక్కళం అడంగులం పన్నంగళం పళ్ళం కండ విణం ఎంగుం వెళ్ళం పరక్కుమా పోలే. ఆకాశమంతా రక్తసిక్తమయ్యేలాగా, అదే పళ్ళం కన్న విడమెంగుం వెళ్ళం పరక్కుమా పోలే, పల్లానికి ప్రవహించే నీరులాగా రక్తం ప్రవహిస్తూ ఉంటే అంతలా చీల్చేశాడండి. రుదిరమానదు కుజిత్తు పరక్కుంబడి, అలా చంపేశాడు హిరణ్య కశిపుణ్ణి. மலைக்கேழு பிளந்த சிங்கமத்ததார் ஒரு மலையை கீழே இட்டுக்கொண்டு மேலே இருந்து అత్తై పిళంద సింహం ఎన్నుదల్. భలే ఉందండి. ఆ ఒక సింహము ఆ
అందమైనటువంటిది. సింహాన్ని, ఒక కొండని తన కింద ఉంచుకున్న సింహంలా ఉన్నట్టండి స్వామి. పోలికది. కింద రాక్షసుడేమో కొండలా ఉన్నాడు, చంపేటువంటి పెరుమాళ్ళేమో సింహములాగా ఉన్నారు. అంటే అంత అనాయాసంగా చంపి పాడేశాడు అని చెప్పడం అన్నమాట. అత్తై పిళంద సింహం అన్నదాలు అందరికీ కిజిత్తు పిళంద సింహం లేదు, కిజిత్తు పిళంద సింహం, గిల్లి పాడేసిన సింహం. బాబాయ్, ఆ సింహానికి కోపం. మామూలు సింహాలే పంజా పెట్టి కొట్టాయంటే అయిపోయింది అతను. మామూలు ఆయన సృష్టిలో ఒక జంతువుకి అంత శక్తి ఉంటే ఆయనే సింహమై వస్తే ఇంకా ఎంత శక్తి ఉంటుందో చెప్పాలా. రాక్షసుడా, వాడి ముఖం గిల్లి కిజిత్తు పిళంద సింహం, గిల్లి పారేసినటువంటి సింహములాగా హిరణ్యకశిపుణ్ణి చంపి పాడేశాడు, 2 ముక్కలుగా చేసేశాడు. మగే అనాయాసత్తాల్ సిద్ధం అదావదు 2 కూరాక్కి పిళంద సింహం ఎంగై 2 కూరు సైదు గంధ సింహం ఎన్నెక్కడ వదిరే ఒక్క పిళంద సింహం వత్తదాల్. మరీ చెప్పేశారు. ఏంటంటే 2 ముక్కలుగా చీల్చి పాడేశాడండి. 2 ముక్కలు అయ్యేటప్పటికి ఇందులో రక్త ప్రవాహం ఆగడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయినా పడుతుంది కదా, ఇందులోది ఆగడానికి పడుతుంది కదా. ఇంకా విలవిల 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 అంటూ టప్మని ఆగుతుంది. అలా చేసి పాడేశాడు. ఎలా రాశారు నిజంగా నంబిళ్ళయ్య గారు. 2 కూరు సైదు గంధ సింహం, 2 ముక్కలుగా నరికి పారేసిన సింహం అటువంటిది. ఒక్క పిళంద సింహం అతదా కేజందువు గంధు అప్పనాడు తేరు సైదు నరసింహతినుడయ్యా మొరాందగ ముగత్తై కండ పోదే. జూలు పొదలాగా ఉన్న ముఖాన్ని చూసేటప్పటికి, ఇదంతా జుట్టు కదండి, శ్రీమద కలంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటాపటల కాంత, సటాపటలం జూలంతా ఇలా 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 ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, మధ్యలోంచి 2 అగ్నిగుండాల్లాగా ఆ నేత్రాలు. అయ్య బాబోయ్, ఏమి పరాక్రమం ఇది. వరన్న ముగత్తై కండ పోదే మేల్పోయి అనుభవిక్కడ అనుభవం అడయకపోదే అనుభవిత్తాన్న. ఎర్రవారిన ముఖం చూసేటప్పటికీ ఏమో చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఆ భయం ఇక్కడే చూసేస్తున్నా. మనకు ఒక మాట ఉందండి, రే నరకానికి పోతావురా అంటే, నరకానికి వేరే పోవక్కర్లేదు, ఇక్కడే చూస్తున్నానండి ఆ కష్టాలన్నీ అంటాడు చూడండి లోకంలో. అలాగ తర్వాత ఏమవుతుందో ముందు ఇన్ని చూసేటప్పటికే అలాగా ప్రాణాలు పోతున్నాయన్నమాట. అనాది కాలం భాగవత విషయంగళిలే పండిపోదు ప్రాతికూల్యం అడయ్యా. ఎంత కాలం నుంచండి భగవద్భక్తుల విషయంలో, భాగవతోత్తముల విషయంలో అపచారం చేస్తున్నాడు వీడు. ఎవరైతే భగవన్నామాన్ని స్మరించారో చంపేయడమే వాళ్ళని. వాళ్ళు ఋషులయ్యేది ఎవరయ్యేది? ఇంత మహాపచారం చేసిన వాడు అనాది కాలం, ఎంతకాలం నుంచి చేశాడో. అరైక్షణత్తిలే అనుభవిత్తప్పడి అరక్షణ కాలంలో ఠప్మని చేసి పడేశాడు. ఏళ్ళుగా ఉన్న పాపిష్టితనాన్ని అరక్షణ కాలంలో చీల్చి పాడేశాడు అనమాట. మిగవన్ దుఃఖత్తై విళయిత్, అది ఆ దుఃఖాన్ని అంతటినీ కూడా, అంటే రాక్షస సంహారం అనేటువంటిది లోకం యొక్క దుఃఖాన్ని తీర్చి వారికి ఒక ఆశ్వాసాన్ని కలిగించింది అని చెప్పడం అన్నమాట. అసురునై కొల్లు మారే, అసురునై కొండ్రపడి రాక్షసుల్ని చంపినటువంటి విధానము ఇత్తాల్సొల్లిత్తాయిత్తు, అది ఎలా చంపాడో చక్కగా వ్యాఖ్యానం చేశారు. పాసురాన్ని మించి నంబిళ్ళయ్య గారి వ్యాఖ్య, ఆ వ్యాఖ్య ఎంత అద్భుతంగా ఉంది అనిపించేలాంటి పాసురం. సర్వసాధారణ నాయ நிற்கும் நிலை மொழிய பித்ராதிகள் முகமாக பிரஜைகள் பக்கலிலே வச்சலனாய் நிற்பதரு నిలయం పొండిరే. ఇది మామూలుగా అందరిలో తాను అంతరాత్మగా ఉంటాడైన, పిల్లలను కాపాడకపోతే పిల్లలే శత్రువులు అవుతారు. అలాంటప్పుడు వాళ్ళని రక్షించడం కోసం, ఈ యొక్క ప్రహ్లాదుడి యొక్క రక్షణ కోసం
ఎంతమందిని ఏం చేసినా చూశాడు. ప్రహ్లాదుని బాధలు పెడుతుంటే చూడలేకపోయాడు తండ్రి. అందువల్ల ఆపద ఎక్కువగా ఉన్నప్పుడు రక్షించేటువంటి పరాత్పరుడు కదా. அது குலைந்தால் அவன் శత్రువాయన్ నెక్కమరే அப்போது இவன் தான் முன் நின்று ரட்சிக்கும். అప్పుడు తానే ఆపత్తు కనత్త తనయం పడక వంద రక్షిక్కునంగై. ఆపద తీవ్రత అయితే తనే వచ్చి రక్షిస్తాడు. లేకపోతే స్తంభంలోంచి రావడం ఏంటండి? మధ్యలో ఎప్పుడో నెమ్మదిగా డ్రెస్సు పూర్తిగా నరసింహావతారం అలంకారం పూర్తయ్యాక వద్దామంటే టైం ఉందా? మేకప్ సగమే అయింది, అప్పుడు వచ్చేసాడు. అంతే, ఎంతైతే అంతైంది, వచ్చేసాడు. తమప్పన్ పగయ్యాగా ఉదాహరణ అవన పిల్లాన్ని ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసమని తండ్రి పగవాడైతే ప్రహ్లాదుణ్ణి కాపాడినటువంటి స్వామి అవన్నీయాన తాన్ తనకు పగయ్యానాలు తన చల్లవేణుమో. తండ్రి కంటే దగ్గరలో ఉన్నాడండి. తండ్రి పగవాడైతే రక్షించవు. ఆడవారు భలే అడుగుతున్నారు, తండ్రి పగవాడైతే రక్షించావు, నేను నీకు దగ్గర వాడినే కదయ్యా, మరి నన్ను రక్షించవా? ఎలా లింక్ చేశారు ఈ రెండిటికి? వాళ్ళ నాన్న శత్రువు అయితే రక్షించావు, చాలా బాగుంది. నాకు నువ్వు శత్రువు కాదు కదా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను కదా, నువ్వు నాకు తండ్రివి కదా, నన్ను కాపాడవా అంటున్నారు ఆడవారు. ఆత్మైవ రిపురాత్మనాయం కనపడే తనకు తానే ఇరే శత్రు. నేను నీ నుండి ఆత్మైవ రిపురాత్మన, ఆత్మకు ఆత్మనే శత్రువు. అంటే నాకెవరు శత్రువులు లేరు, ఈ ఆత్మే నన్ను బాధ పెడుతోంది, దీన్ని నీ పాద సన్నిధిని చేర్చుకో అనేటువంటి ఆత్మ సమర్పణ భావాన్ని ఇందులో చాలా బాగా చెప్పారా అన్నట్లుగా ఈ 6వ పాసురంలో ప్రహ్లాద రక్షణ నృసింహావతార వైభవాన్ని చెప్తున్నారు. 6 పోల్దు మెలింద புன்செக்கரில் வாந்தி செய்சூழ் மெழுந்து குதிர புனலா மலை தீழ்ந்து பிழந்த சிங்கமத்ததால் அப்பன்னாடு துயர் செய்து அசுரரை கொல்லுமாறே. 7వ பாசனம். மாறு நிறைத்து இறைக்கும் சரங்கள் இனநூறு பிணம் மலை போல் புரளா கடல்லாரும் அடுத்து குதிர புனலா அப்பன்னீருபட இலங்கை செத்த நேரே. నరసింహావతారం అయిపోయాక రామావతారం గుర్తొచ్చేసింది. ఒకసారి రాముని తలుచుకుందాం. ఎవరికి ఏ అవతారం ఇష్టమో వాళ్ళందరి మనోకాంక్షలు తీరాలి అనేటువంటి ఉద్దేశం అన్నమాట. మారుపడి నిరైత్ ఒక్కసారి ఎదురుగా ఉండి, ఇరైకున్ శరంగల్ బాణాలు వచ్చేస్తున్నాయి. ఎంత రామ బాణంలో వచ్చిందని ప్రయోగం కదండి. ఏమి ప్రయోగం అండి ఆ బాణానికి? ఈనం పెణం. బాణం ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు తగిలిందో తెలియదు, శవాలు కనిపిస్తున్నాయి అంతే. పెణం శవాలు అంటే నాదదానం శరాంగోరాన్ నాముచంతం శ్రీముఖాన్ అంటారు రామాయణంలో. తుణీరంలోంచి బాణం తీసుకున్నాడా, పెట్టాడా, లాగాడా, సంధించాడా, వదిలిపెట్టాడా? ఇవన్నీ ఎప్పుడు జరిగాయో అసలు ఏం తెలియదు. ఒక బాణం వేశాడా? ఒక్కటి సినిమాల్లో చూసే భాగ్యమే, మనకి విడిగా తెలియదు. ఒక బాణం వేసేటప్పటికి అలా 10 బాణాలుగా 100 బాణాలై వెళ్ళిపోతుంది. ఒకే బాణం అన్ని రకాలుగా వెళ్ళిపోతుంది. శరంగళ్ ఇనం నోరు అనేక గుంపులుగా పెణం మలైపోల్ పుడర. శవాలు కొండల్లా దొల్లిపోతున్నాయి. బాణం తగలడం ఏదో నా చేతి బాణం వైకుంఠ బాణం అని అంతే, వెళ్ళిపోవడమే. బాణం తగిలింది అంటే ఇంక కళలు ఉదయప్పనలా. విచిత్రం ఏమిటంటే ఆ శరీరంలోంచి వచ్చిన రక్తం ధారలుగా నదులై ప్రవహించి, మనం సప్త సముద్రాల్లో రక్త సముద్రం చెప్పుకోలేదు, అది లేదు. ఇక్కడ చూస్తే రక్త సముద్రమా అన్నట్టుంది. ఆ నీళ్ళన్నీ ఎర్రబడిపోయేంత రక్తం అంతమందిని చంపాడు. అంత రక్తం నదులుగా వెళ్ళి సముద్రాల్లో కలిసింది. 6 మడుతూ రక్తాన్ని ప్రవహింప. 6 బండిరా అన్నమాట. 6 అంటే నదులు అని అర్థం. రక్తపు నదులు ప్రవహింప చేసినట్లు
అప్పన్ ఇలంగై నీరు పడసెత్తనేర్ రా సర్వేశ్వరుడు లంకని భస్మమయ్యేలాగా యుద్ధం చేశాడు. మళ్ళీ ఆ పాసురంలో ఎంత జాగ్రత్తలో. ఏమండి, రాముడు ఏమన్నా అన్యాయం చేశాడు అనుకుంటారేమో, నేర్ ధర్మ యుద్ధం చేశాడు. అద్భుతంగా ఉదాహరణలు కనిపిస్తాయి. వాడి చేతిలో, రావణాసురుడి చేతిలో ధనుస్సు విరిగిపోతే ఇంకేనా బాణం వేయట్లా. మనం అయితే ఏం చేస్తామండి, అమ్మయ్య టైం దొరికిందో టక్కున వేసి కొట్టేరా అభిమన్యుడిని చంపినట్టు 1000 మంది కలిపి చంపినట్టు. ఇలాంటి అధర్మ యుద్ధాలు చేయలా. ఎందుకు బాణం వేయట్లేదా అని చూసుకుంటున్నాడు రావణాసురుడు. చేతిలో ఇంకా పిడి ముక్క ఉంది, అది వదిలేయ. అంత ధర్మ యుద్ధం చేశాడు. పైగా ఏమన్నాడు, గచ్చాను జానా మిరణం ప్రవీణ్, వెళ్ళిపో, పర్మిషన్ ఇస్తున్నాను, కొత్త భరం, కొత్త శరము, కొత్త బాణాలు, కొత్తవన్నీ తెచ్చుకో, రేపు చూద్దాం నీ బల పరాక్రమాలు. ఏ వీరుడైనా అలా అంటాడండి. శత్రువు దొరికితే చంపి పాడేయాలి, దొరకడమే కష్టం. అలాంటి వాడిని చంపి పాడేయకుండా వెళ్ళు, మళ్ళీ అన్నీ తెచ్చుకో, అప్పుడు రేపు నీ బలాన్ని పరీక్షించదు అని నేర్ ధర్మయుద్ధం చేశాడు. 2 అక్షరాలు వాడారండి నమ్మాళ్ళ వారు. ఎంత వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. ఎంత ధర్మయుద్ధం చేశావయ్యా నువ్వు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. వ్యాఖ్యానం 142వ పేజీ. పాటు అది ఇలంగై నీరు నీరు. మనం ఇప్పుడు అంటేనండి ప్రింటింగ్ ప్రెస్సుల్లో అక్కడ కూడా అక్షరాల్లో పెద్ద భేదాలు పాటించట్లేదు. మనకి మామూలు రాతో కొన్ని అక్షరాలు ఉంటాయి, అరుకారం శకటరేఖతో కొన్ని అక్షరాలు ఉంటాయి. నీరు ఉందనుకోండి, నీరు మనం తాగే వాటర్, అప్పుడు రూ రాస్తుంది, రా కొమ్మిస్తే రు. అదే బండిరా రాసి కొమ్మిస్తే నీరు అని అంటే బూడిద అని అర్థం అండి తెలుగులో. అంత తేడా ఉంది. ఇవాళ ప్రెస్ వాళ్ళకు కూడా ఈ అక్షరాలు గొడవలు, అరుకారం అనేది అసలు ఋషి అంటే రాకొమ్మిచ్చి ఋషి రాసేస్తారు కదండి. అరుకారం అనేది ఎగిరిపోయింది, ప్రింటింగ్ లోనే వాళ్ళు తీసేస్తున్నారు, అసలు ఎక్కడ అరుకారం కనపడడం లేదు. అలాగా ఇక్కడ నీరు పడా భస్మం అయ్యేలాగా సెత్తనే. ఎంత ధర్మయుద్ధం చేసావయ్యా. పాటు రామ వృత్తాంతై అరుళి చేరారు. రాముడు యొక్క వృత్తాంతాన్ని అనుగ్రహిస్తున్నారు. రామావతారంలో లంకలో ఉన్న రాక్షసులను చంపేటప్పుడు బాణాలు ఒకటి వేస్తే 100లుగా వెళ్ళిపోయి చంపేస్తే రక్తం ప్రవహిస్తే, రక్తం నది అయితే నదులు సముద్రంలో కలిస్తే రక్త సముద్రమా అన్నట్లుగా ఉంది. అంత తాత్పర్యం దానికి. మారు నిరైత్తిరైత్వం సరంగల్ సారిగై వంద సడక్. అది చాలా అందమైనటువంటి ఎదురుపడి ఒకదాన్ని ఒకటి రాపాడి చేస్తున్నటువంటి శబ్దాలు అన్నమాట. ఒకదాంతో ఒకటి బాణాలు తగిలి కర్రమని శబ్దం వస్తుంది చూడండి, అలాంటి శబ్దాలు, బాణాల శబ్దాలు. 4 దిక్కుం వెట్టవన్ పొగళ్ళు ఎదిరింపాయ్ ఒన్నోడొండ్రు పరుదు, ఒక దాంట్లో ఒకటి తాకి కలార్ కలార్ ఎన్న ధ్వనిక్కిర ధ్వని. భలే అన్నారు ఈయన ఇందులో. కలార్ కలార్ అనేటువంటి కర్మ అనేటువంటి శబ్దం, ఆ బాణం వరుసుకున్నటువంటి శబ్దాలు. కడలి రైతా పోలేరా నిన్నది సారిగై వంద సడక్కు తన్నిల్ తాను ఎదిరంబుకోత్తదు కాణం. పెద్ద పెద్ద బాణ ప్రయోగం వల్ల ఒక బాణానికి అవి 2 శత్రువులా అన్నట్లుగా వరుసకుపోతున్నాయి అన్నమాట. అలా వరుసకుపోయేటప్పటికి ఈయన 100 పిణమలై పోల్ పొరుడ 100 ఇన మినమాన పింగళానవై அம்பு பட்டூருவின சடக்காலே உயிரோடித்து ஒருங்கப்பெறாதே 2 துண்டத்திலும் கலந்து மலை போலே கிடந்து తుడిక్కిరపడే. భలే రాముడి శరవేగానికి ఈ ముక్కలైపోయి శరాలు, ఇంకా ప్రాణం అందులోంచి పోక ఈ 2 ముక్కలు కొంచెం సేపు కొట్టుకుంటున్నాయా అన్నట్లుగా టప్ 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 అంటూ కొట్టుకుని పడిపోతుంది. ఆ ప్రాణశక్తి పోయేంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కూడా జరిగేదాన్ని కూడా వర్ణించారన్నమాట. అది కింద పడిపోవడానికి కూడా ఆ మాత్రం అంత అవకాశం ఉంది అని చెప్పడం, అది కళ్ళకు కట్టినట్లుగా చెప్తున్నారు.
கடலாறு மடக்குதிரப்பனல அபூரியமான மத்தில பிரதிஷ்டம் என்னும் முக்கதெல்லாம் கொண்டிருக்க கடவகடல் ருதிர வெள்ளத்தாலே నిరంబి ఆరుగడిలే మడక్కుంబడి అది నదులుగా ప్రవహించి నిండి రక్త ప్రవాహముగా అయ్యేటట్లుగా రామచంద్రుడు ఎలాగండి అది ఇది భగవద్గీతలో అటువంటిది ఆపూర్యమానం భగవద్గీత వర్ణిస్తుంది ఎన్ని నదులు చేరినా కూడా సముద్రం నిండిపోదు కానీ ఇవాళ సముద్రం నిండిపోయింది రక్తంతో అంటే అంత భయంకరమైన రక్త ప్రవాహం జరిగింది అంటాం అన్నమాట. వయ్యమూడు పెరిలు ముంబై పెరిదే ఎన్నారురే నీరు పడ శ్మశాన సదృశీయంను సొన్నపడియే భస్మమాంబడియాగా పేలిపోవడం బూడిదైపోవడమే. బూడిదలే మిగులుతున్నాయి. ఇది కాల, ఇది చెయ్య, ఇది తల, ఇది దేహమా మొండమా ఏమీ తెలియట్లేదు. అలా కాలిపోతుంది, బూడిద మిగులుతుంది. గిని బాణాలండి, రామ బాణాలు అలా వచ్చేసాయన్నమాట. అంటే సీతమ్మ అంటుందన్నమాట, ఇలంగై సెత్త నేరే నేరు పొలిదెండ్రం నేరమెండ్రు కాలపరం ఇలంగై செத்த பொழுது மாறு நிறைத்திரைக்கும் சரங்கள் என் அன்வயம் அன்றிக்கே ఇలంగై చెత్తవాయి పెన్నుదల్. అక్కడ మన ఈవిడ అంటుందండి, సీతామాత అనేటువంటి మాటను కూడా ఇక్కడ చెప్తారు. శ్మశాన సదృశీ భవేత్ ఆవిడ అంటుంది కదండి. ఒక్కసారి సరైస్తు సంకులాంకులతో లంకాం పర్వలార్దన మా నయేద్యది కాకుస్త తత్తస్య సదృశం భవేత్. రామ బాణాలు రావాలి, ఈ లంకలో పడాలి, ఇదంతా భస్మీపటనం. శ్మశాన సదృశీ భవేత్, శవాలతోటి శ్మశానం అయిపోవాలి, కడు మిగలకూడదు. పిడుగుల్లా వస్తాయండి రామ బాణాలు. అలాగ జరిపించాడు, అలా లంకంతా కూడా భస్మం అయిపోయింది అని. ఇక్కడ ఒక మాట చెప్పారండి, నేర్ అనేటువంటి నేరే అని కదండి అయింది చివరికి ధర్మయుద్ధము అని. ఆ నేర్ అనే దానికి 3 అర్థాలు చెప్పారు. ఒకటేమో కాలము అని అర్థం, నేర్ అన్న దానికి ఒకటి కాలము అని అర్థం. రెండవది చాతుర్యం, ఎంత స్కిల్ఫుల్ గా, ఆహా ఎంత నేర్పరితనం అండి, అది రెండో అర్థం. మూడవది రుజుత్వం, అన్యాయంగా వేయట్లేదు, ధర్మంగా వేస్తున్నాడు. కాబట్టి కాలము అనే ఒక అర్థం, నేర్పరితనము అనే ఒక అర్థం, ఆర్జవము రుజుత్వం. లంకను అలా భస్మం చేశాడు. ఎందువల్లంటే మాయా యుద్ధంలో గెలవలేదండి, మాయా ప్రయోగత్తా లల్లా, ఏదో అవతల వాడికి తెలియకుండా మోసం చేసి వాడిని చంపలేదు. செவ்வை பூசலிலே நின்று கிடீர் இலங்கை அழித்தது ఎన్నుదల్ రుజువుగా లంకని జయించాడు. మాయా యుద్ధంతో కాదు. మొదటి 2 అర్థాలు ఏంటి, ఆ కాలంలో ఆ నేర్పరితనంతో అని. ఇంకా నేరే ఏ కారం ఉంది కదండి, ఇది అవ్యయం. దీంట్లో మాత్రం అర్థం ఏమిటి అంటే అవధారణార్థము అన్నారండి. అపోది ఏకారం తేకారం అవధారణార్థం అంటే ధర్మయుద్ధమే చేశాడు. ఎందుకంటే అంత అంటారు, ఇంత కూడా అధర్మయుద్ధము చెయ్యలేదు తండ్రి. అది చెప్పడంకే నేరే ధర్మయుద్ధమే అంటే మొదటి 2 అర్థాల్లో నేరేలో ఈ అవ్యయంగా ఏదో పాదపూరణం కోసం అందం కోసం వాడింది కాదండి. అవధారణ అర్థంలో, అవధారణ అంటే ఖచ్చితము అని అర్థం, అదే అని అర్థం. అంటే రాముడు చేసినది ధర్మమే. ఇవాళ మనం రాముడు చేసింది ధర్మమా అధర్మమా అని మనమండి డిస్కస్ చేసేది. ఆ కాలం ఏమిటి, ఆ యుద్ధాలేంటి, ఆ ధర్మాలేంటి, ఎక్కడ ఏ యుద్ధం చేయాలి, ఏ జంతువుల్ని ఎలా కొట్టి చంపాలి, ఎన్నున్నాయి దానికి పరిష్కారాలు. మనకి ధర్మానికి సమాధానాలు అవేం తెలియకుండా అలా చేశాడండి ఇలా చేశాడండి మిడిమిడి జ్ఞానంతో అనే మాటలు కాదు. నేరే ధర్మయుద్ధమే చేశాడు అని నొక్కి వక్కానిస్తున్నారు 7వ
பாசுரம்ல மாறு நிறைத்து இறை புன்சரங்கள் இனநூறு பிணம் மலை போல் புரளா கடல் ஆறு மழத்து உதிரப் புனலா அப்பன் நேருபடா இலங்கை செத்த நேரே దేవేశం కోలనాదం ప్రదైతమనసం పద్మనాభం రమేశం కార్యం కృష్ణయుగ్మేన చనిగమ శిరో యోగి భట్టారకౌచ గోవిందం కోరనాదేన చ సకురు కేశేంద్ర సింధం జతేంద్రం మాలాదుర్జామనార్యో మమలదనిదే రామ పద్మాక్షనాథం திருவருண்மால் சேன முதல் சடகோபன்னாதவன் சேரியப்பண்டார் மணக்கார் நம்பி சென்றாமாள் வந்தார் குன்மாராதர் குரே பிறார் கம்பாமிதிராசர் கோவிந்தர் கூரே சர்வர்கள் வேதாந்தமனேர் கண்ணற்கம் உடைய நம்பிள்ளை இவர் ஈடழித்தக்கே எந்த மாதம் பத்மநாபர் இவரருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருடன் திருமலை ஆழ்வார் வதங்கள் சேரத்தனவை நமோஸ்து தேவராசனை ராமானுஜாரியதாசஸ்ய சுதாரி குணசாரணை நமஸ்ரீ శైలనాథాయ కుంతే నగర జన్మని ప్రసాదలబ్ధ పరమం ప్రాప్య కైంకర్య సారణే శ్రీశైల సదయాపాత్రం దేవచ్చాది గుణార్ణవతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం వాడి తిరువామరిపள்ளை மாதர் வாழ்வாள் மனவாழ மாமனவன் வாழியவன் மாறம் திருவாமரிப்பள்ளை மாலினத்தோர் தேரும்படி முறை சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగలేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్య కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదం శ్రీ లక్ష్మణార్య విపదం సంశ్రయ జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠి దాసం